హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది నాటి నుంచి నేటి వరకు ప్రతి మనిషికి అందరూ చెప్తున్నటువంటి విషయమే. అసలు ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? అదేదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? దొరికితే ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ లభించే పదార్థం అవుతుంది. కానీ ఆరోగ్యం అనేది స్వీయ రక్షణతో, క్రమశిక్షణతో ప్రతి అనునిత్యం మనం తీసుకునేటువంటి ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి జన్యుపరమైనటువంటి మార్పుల ద్వారా మనిషి మానవ పరిణామక్రమం దాటి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే అనేక జబ్బులను ఎదురు చూస్తూ దాని నుంచి కొన్నిటి నుంచి తప్పించుకోలేక కొన్నిటికి ఇప్పటికే పరిష్కారాలు కనుగొని సతమతమవుతూ మానవ జీవిత ప్రయాణం కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా అంతుచిక్కని వ్యాధిగా మిగిలిపోయిన దాంట్లో ఒకానొకమైనటువంటి జబ్బే క్యాన్సర్. క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక మహమ్మారిలాగా గుర్తొస్తూ ఉంటుంది. ఉదాహరణకు కోవిడ్ లాంటి మహమ్మారికి కూడా మనం వ్యాక్సినేషన్ కనుగొని దాన్ని త్వరితగతినే అంతమొందించగలిగాం. కానీ క్యాన్సర్కి మాత్రం ఇప్పటికి కూడా ఒక దిక్సూచిలాగా ఒక మందు మాత్రం లేకపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే అది ఒక అంతుచిక్కని మహమ్మారిగా వ్యాప్తి చెందడమే. మరి ఈ నేపథ్యంలో క్యాన్సర్ గురించి ఒక చిన్న అవగాహనగా మనం తెలుసుకుందామని అనుకుంటే దాదాపుగా ప్రతి సంవత్సరం భారతదేశంలో 14 లక్షల మంది ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రతి సంవత్సరం అనారోగ్యానికి పాలవుతున్నారు. అంతేకాకుండా ప్రతి 1,00,000 మందిలో కేవలం 100 మంది మాత్రమే ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత రికవర్ అయి బయటపడి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని అనేకమైనటువంటి గణాంకాలు చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంత అత్యంత ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగిస్తున్నటువంటి క్యాన్సర్కి కూడా ఒక చిన్న ఆకుతో నా దగ్గర వైద్యం ఉంది, నేను బ్రతికించగలను అని ధీమాగా చెప్తున్నారు స్టీవిఆర్ రమణారావు గారు. మరి వారిని అడిగి వారి మాటల్లోనే ఈ క్యాన్సర్ గురించి వారి నేపథ్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం రమణారావు గారు. నమస్కారం అండి. రమణారావు గారు, అసలు ఈ క్యాన్సర్ ఇవన్నిటికన్నా ముందు అసలు మీ నేపథ్యం ఏంటి? ఆ విషయానికి వస్తే నేను మెకానికల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ని. బిహెచ్ఎల్ భోపాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ బిహెచ్ఎల్లో మొత్తం 42 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 2003 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ రిటైర్ అవ్వటం కూడా సీనియర్ లెవెల్లో, అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను బిహెచ్ఎల్లో. రమణారావు గారు, సాధారణంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పిఎఫ్ డబ్బులు లేకపోతే మిగతా డబ్బులు అన్నిటిని సమకూర్చుకొని ఒక ఫామ్ హౌస్ పెట్టుకొని ఏదో ఒక 4 ఆవులను పెంచుకొని ఏదో ఒక వ్యాపకంతో వెళ్తూ ఉంటారు. కానీ మీరేంటి డిఫరెంట్గా ఉన్న ఫామ్ హౌస్ మొత్తాన్ని స్టీవియా తోటి, లక్ష్మణ ఫలాలతోటి, స్నేక్ గ్రాస్ తోటి ఇలాంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి అసలు అంటే ఇది ఒకటి ఉంది అని కూడా ఎవరికి తెలియనటువంటి పంటలు మీరు వేశారు. అంటే అది ప్రాఫిట్ కోసం చేశారా లేకపోతే మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినటువంటి పాయింట్ ఏంటి దీనికోసం? దానికి నా ఈ 60 ఇయర్ లైఫ్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఒకటి, అనారోగ్యం అనేది ప్రధానమైనది అనమాట. దానికి మనం నిత్యము ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి చక్కెర చాలా నష్టం కలిగిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాను. కానీ దానికి ప్రత్యామ్నాయం అనేది లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నాము. అనేక రోగాలు చక్కెర వల్ల వస్తున్నాయి. ఆ చక్కెర వల్లకి ప్రత్యామ్నాయం ఏమిటి అని చెప్పేసి అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక్క జపాన్ దేశం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు నిత్యము అక్కడ ఉన్న వాటితో సరిపుచ్చుకుంటారు. కాబట్టి ఈ తీపి కొరకు ఈ స్టీవియా అనే కలుపు మొక్కని తీపిగా, మందుగా, టించర్గా కూడా వాడటం జపానీస్ గమనించి దాని మీద ఒక 40-50 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. అది ఒక్క జపాన్ దేశానికే లిమిట్ అయింది అనమాట. అప్పట్లో మా దృష్టికి వచ్చింది, ఖాళీగా ఉన్నాను కదా, అందులో ఇట్లాంటి ఫార్మ్ హౌస్ అనేది పెట్టుకున్నాను కదా, అది ఎందుకు పండించకూడదు? అది ఇండియాలో లేదు, ఆల్మోస్ట్ లేదు. అప్పుడు లేనప్పుడు ఈ పొలంలో అది తెప్పించి దాన్ని టిష్యూ కల్చర్ చేయించి మొక్కలు పెట్టి దాన్ని ప్రోడక్ట్ తీసుకొచ్చి ఫస్ట్ టైము 2004లో
హైదరాబాద్ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్లో పెట్టడం మా స్టాల్కి ఒక బ్యానరు స్టీవియా డిసీజ్ ఫ్రీ లైఫ్ అని పెట్టాను. అంటే ఈ జపానీస్ వాళ్ళ ప్రూఫ్లో వాళ్ళ రీసెర్చ్లో ఇది జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా కంట్రోల్ చేసే గుణం ఉన్నది దీనికి, ఒక్క తీపే కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ధృవీకరించారు ఎక్స్పెరిమెంట్లు చేసి మనుషుల మీద. సో ఆ బేసిస్ మీద నేను కూడా ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, డిసీజ్ ఫ్రీగా ఉండాలి అంటే ఈ స్టీవియాని ఒక ఆయుధము అని చెప్పేసి మొదటిసారి అయినా కూడా ఒక విధంగా ప్రూవ్ చేయగలిగాను ఎగ్జిబిషన్లో. ఎందుకంటే ఎగ్జిబిషన్లో డాక్టర్లు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ వాళ్ళు వస్తారు. వచ్చి ఇట్లాంటిది ఇది నిత్యము ఎప్పుడూ విని ఉండరు. వాళ్ళకి సర్ప్రైజ్లో అయినప్పుడు నేను వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి ఆకుని దవడలో పెట్టుకోమని చెప్పేసి ఒక గంట సేపు దాకా వాళ్ళకి కూడా నోరు మైండ్ ఫ్రెష్ అవ్వటంతో నమ్మి ప్రోడక్ట్ కూడా నిత్యంలో మెట్లలాగా దినదిన అభివృద్ధి చెందింది. సో ఆ విధంగా ఈ స్టీవియా అనేది నేను మొదలుపెట్టాను. దీంతో డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, చర్మ వ్యాధులు, ఇకపోతే ఈ క్యాన్సర్లు రీసెర్చ్ ప్రకారము ఏ మందు కన్నా కూడా సుపీరియర్ అయింది ఇది కరోనా వైరస్కి. ఏ మందు కన్నా కూడా సుపీరియర్ అయినది ఈ స్టీవియాను అని రీసెర్చ్లో తేలింది. సో ఆ విధంగా ఈ స్టీవియాకి అంత పేరు వచ్చి ఈరోజు మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా సరే హెల్దియెస్ట్ స్వీట్నర్స్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేస్తే నీకు నంబర్ 1 స్టీవియా అనే వస్తుంది. ఇది సుమారు ఓన్లీ 15 years బ్యాకే ప్రపంచంలోకి వచ్చింది. FDA వాళ్ళు, WHO వాళ్ళు అప్రూవ్ చేయటం వల్ల. సో అప్పటి నుంచి ఈ ముఖ్యంగా ఈ క్యాన్సర్ పేషెంట్లు నేను రిటైర్ అయ్యి సర్వీసులో ఉన్నప్పుడు చూస్తే అసలు క్యాన్సర్ అంటే ఎవరికో తెలిసేది కాదు. అలాగనే డయాబెటీస్ కూడా అప్పట్లో కాస్త కోస్త హార్ట్ అటాక్స్, అది బ్లడ్ ప్రెషర్లు ఉండేవి. కానీ ఈ డయాబెటీస్ను, ఈ క్యాన్సర్లు అనేవి ఎప్పుడు వినేవాళ్ళం కూడా కాదు. అట్లాంటిది ఇప్పుడు కొన్ని లక్షల కేసులు అయిపోయినాయి. ఆధునిక వైద్య రంగం ఆకాశం ఎత్తున ఎదిగినా కూడా దీనికి క్యూర్ అనే పదాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. సో వేరస్ దీనితోటి ఈ స్టీవియా తోటి కేవలము నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళే తాగుతూ ఉన్నప్పుడు క్యాన్సర్లు నయమైనాయి. ఇంకా మిగతా తిండి విషయాల్లో కానీ ఏవి కూడా చెప్పకుండానే ఒట్టి నీళ్ళతోటి. అందులో కొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళ మీద ప్రయోగిస్తే సక్సెస్ అయ్యింది. ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ స్టీవియా అనేది. రమణారావు గారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అంటే ప్రతి జబ్బుకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ అంటే మనకి ప్యాంక్రియాసిస్లో ఆ ఇన్సులిన్ అనేటువంటిది జనరేట్ అవ్వకపోతే మనం దాన్ని అనుకుంటాం. బ్లడ్ ప్రెషర్ అంటే మనకి బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఫార్మేషన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం. కానీ అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అసలు శరీరంలో ఏ అవయవాల మీద అయినా సరే దాడి చేస్తుంది అది. సో శరీరం మొత్తాన్ని లోపల నుంచి తినుకుంటూ వచ్చేస్తుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? దాని పుట్టుకు ఎక్కడి నుంచి వచ్చింది శరీరంలో? దాని యొక్క ఫార్మేషన్ కారణం ఏంటంటారు? క్లుప్తంగా చెప్పాలి అంటే మనము క్యాన్సర్ని చెదలతోటి పోల్చుకోవచ్చు. ఏ విధంగా అని చెప్పేసి అంటే మన దినచర్య, ఆహారం, లైఫ్ స్టైల్ వలన రక్తము క్వాలిటీని కోల్పోయి ఒక విధంగా చెప్పడం ఏంటంటే ఎక్కడో పుండు పడితే చీమ వచ్చినట్లుగా, లేకపోతే పండు కుళ్ళిపోతే పాడైపోయినట్లుగా, ఆ విధంగా ఈ రక్త కణాలు పాడైపోతున్నాయి. ఆ కణాలు పాడైపోయిన కణాలని క్యాన్సర్ కణాలు అన్నారు. అవి ఇన్ఫ్యాక్ట్ అందరి బాడీలో ఉన్నాయి, కానీ సమతుల్యంలో ఉన్నాయి. సో లోపల మనకు తెలియకుండానే ఒక వారు జరుగుతూ ఉంటుంది.
ఇది క్యాన్సర్ సెల్స్కును యూస్ఫుల్ సెల్స్కి. అవి యూస్ఫుల్ సెల్స్ విజయం పొందటం వల్ల మనము ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అవి ఎప్పుడైతే వాటి సంఖ్య పెరిగిపోయిందో ఈ తెల్ల కణాలు పెరుగుతాయి. తెల్ల కణాలు అంటే ఒక విధంగా ఆర్మీ, దానికి సంఖ్య పెంచుకుంటుంది అనమాట. అప్పుడు దాని గూఢార్థం ఏమిటాయి అంటే క్యాన్సర్లు వచ్చాయి. ఆధునిక వైద్యంలో ఎమర్జెన్సీ వైద్యంగా పనిచేస్తుంది కానీ క్యూర్ అనే పదమే వర్తించడం లేదు. ఎందుకంటే 100కి 90 మంది ట్రబుల్ తోటి అంటే బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు వదులుతున్నారు. అంటే ట్రీట్మెంట్ కూడా స్మూత్గా అయింది కాదు. పోనీ స్మూత్గా అయింది కాదు కానీ ఫలితం వస్తుందా అంటే ఫలితం రాలేదు. అందులో కూడా కాస్ట్లీ కొన్ని వేల కొలది రూపాయలు కాస్ట్లీ మెడిసిన్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. పోనీ అవన్నీ పనిచేస్తున్నాయా అంటే గ్యారంటీ లేదు. సో ఆ విధంగా ఈ సిట్యుయేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి మోడర్న్ వైద్యంలో ఒకచోట క్యాన్సర్ అనేది ఉంటే రేడియేషన్ అంటే ఎక్స్రే లాగా రేడియేషన్ లాగా కాలుస్తున్నారు. అదే కానీ మోర్ దాన్ వన్ ప్లేస్లో ఉంటే ఈ కెమో అనేటువంటి ద్రవ పదార్థము ఈ సెలైన్ బాటిల్లో ఎక్కించి ఆ రక్తంలోకి ఎక్కిస్తారు. అవి సెల్స్ని చంపుకుంటూ పోతాయి. అందులో మరీ ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్ని చంపుతాయి. కానీ వాటితో పాటు యుద్ధంలో ఇద్దరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు పోయినట్లుగా యూస్ఫుల్ సెల్స్ కూడా పోతున్నాయి, అవయవాలు కూడా వీక్ అవుతున్నాయి. సో అది ఇనీషియల్ స్టేజ్లో కొంతవరకు పనిచేసిన కొన్నాళ్ళు అయిన తర్వాత ఎదురు తిరుగుతుంది, అంటే రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. సో దానితోటి చేతులు ఎత్తేస్తున్నామని చెప్పేసి ఆధునిక వైద్యాన్ని క్వశ్చన్ చేయగలవా? లేదు. ఇంకా ఉన్నది ఏమిటి? ఇమ్యూనోథెరపీ అని ఒకటి ఉంది. ఒకటి క్యాన్సర్ సెల్స్ని మాత్రమే చంపేది టార్గెట్ థెరపీ అనేది. దీన్ని రెండు మించింది టీ క్యాన్సర్ సెల్స్ అని. ఇవి ఉన్నాయి కానీ ఇవి నంబర్ 1 కాస్ట్లీ ఒకటి, రెండవది ఫలితము గ్యారంటీ లేదు. ఆ విధంగా 100కి 90 మంది పైన చచ్చిపోతున్నారు. సో క్యాన్సర్ గురించి వివరించారు. సో ఒకసారి మీరు నాకు ఆ స్టీవియా మొక్కను చూపిస్తారా? ఇది స్టీవియా మొక్క. ఈ మొక్క ఆకు ఇది దక్షిణ అమెరికాలో ట్రైబల్స్ వాడేటువంటిది స్వీట్నరు, మెడిసిను యాజ్ వెల్ యాజ్ టించర్ కూడా అన్ని విధాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు. మనకి ఈ వైద్యం అనేది మోడర్న్ వైద్యం అనేది ఒక విధంగా ఫలితాలు ఇవ్వకపోవటం వల్ల ఆల్టర్నేట్ వైద్యం అనేది పుట్టుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అందులో ఇది ఒకటి. దీని ఆకు 30 రెట్లు 20 నుంచి 30 రెట్లు చక్కెర కన్నా కూడా తీపి. 0 క్యాలరీస్. చక్కెర వలన క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్పేసి శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. సో ఇది 0 క్యాలరీస్. చక్కెర ఎందుకు వాడుతున్నాము? తీపి కొరకు. ఇది 20 నుంచి 30 రెట్లు చక్కెర కన్నా కూడా తీయగా ఉంది. మూడవది, దీనికి ఉన్న మందు గుణాలు ప్రపంచంలో ఏ మందు మొక్కకు కానీ ఏ మందుకు కూడా లేవు అని శాస్త్రజ్ఞుల పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ ఆకు ఉందంటారు, మీ ముందు నేను పీకా. ఈ ఆకు తినొచ్చు అంటారా? తినొచ్చు, చక్కగా తినవచ్చు. మీరు చాలా తీయగా ఉంది. దీంట్లో ఉన్న మరో విశేషం ఏమిటా అంటే చక్కెరతో పాటు పోలిస్తే చక్కెర ఒకసారి నోట్లో వేసుకొని వేస్తే లడ్డు తిన్నా, మైసూర్ పాకు తిన్నా, ఇంకేదైనా స్వీట్ తిన్నా కూడా పర్వాలేదు తిన్నా కూడా ఇంకా తినాలి అని ఆతురత పెరుగుతుంది. ఇది ఒక్క ఆకు నోట్లో పెట్టుకునేటప్పటికే ఒక సుమారు అరగంట నుంచి గంట సేపు దాకా నోట్లో ఆ తీపి ఉండి ఇంకా ఎక్కువ తిందామని చెప్పేసేటువంటి తీపి అనుభవిద్దామన్నటువంటి కోరిక రాదు. ఏమన్నా అనుకోండి, గుడ్డో బ్యాడో. అట్ ది సేమ్ టైం నోరు ఈ పీరియడ్లో నోరు, మైండ్ రెండు కూడా ప్రశాంతత, ఫ్రెష్నెస్ వచ్చినట్లుగా గమనిస్తారు.
సో దిస్ ఈజ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే చక్కెరకి ఈ మొక్కకి 180 degrees ఆపోజిట్ లక్షణాలు. చక్కెర ప్రపంచాన్ని ముంచుతూ ఉంటే ఇది ఏమంటారు లేపుతూ ఉంటుంది. కానీ దీనికి సూర్యుని వెలుతురు ముందు టార్చ్ లైట్లు పనిచేయవు అని చెప్పేసి సామెత ప్రకారము మోడర్న్ వైద్యం వాళ్ళు అంత తేలిగ్గా ఈ వైద్యాన్ని ఒప్పుకోరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడర్న్ వైద్యం అనేదే ఫెయిల్ అయింది కాబట్టి గత్యంతరం లేక ఇంటికి రావాల్సి వస్తుంది. Like and subscribe Eagle Health and Beauty.